ఆవిష్కరించడానికి నారాయణ రెడ్డి గారు లేకపోతే అద్భుతంగా చేసింది అని నేను చెప్పక్కర్లేదు. ప్రత్యేక శాస్త్రులు మీరంతా ఉన్నారు. కాకపోతే ఒక విషయం, ఇలాంటి సంప్రదాయ నాట్యాలు, సంగీతము, సాహిత్యము అంతరించిపోతున్నాయి నిదానంగా అనేటటువంటి ఒక దుష్ప్రచారం ఉన్నది. అది కాదు, వాటికి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఇంతమంది ప్రేక్షకులకు నిరూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సినిమాల్లో కూడా ఒకప్పుడు నారాయణ రెడ్డి గారు ఎన్నో జావడీలు రాశారు. శాస్త్రీయ నాట్యాలు ప్రతి సినిమాలో ఉండేవి, సాంఘికాల్లో కూడా శాస్త్రీయ నాట్యం ఉండేది. ఆదరించవలసిన ప్రేక్షకులు ఎప్పుడూ మారరు నేను అనుకోవడం. చూపిస్తే ప్రేక్షకులందరూ చూడడానికి, ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడ చూడడానికి, సంప్రదాయ నాట్యాలు ఎందుకులే మాకు అనుకోలేదు. చాలా అవసరం ఈ రోజుల్లో. సో అలాగే కృష్ణమూర్తి గారు వారి ఫాదర్, ఆయనతో పాటు ఒక సీరియల్లో నేను ఎప్పుడో చేశాను. ఓకే, టీవీ సీరియల్స్ మనకి పెద్ద అలవాటు లేకపోయినా ఈ మధ్యన భవానీ గారు చెప్తారు బుల్లితెర మీద అనేది ఏదో పరిచయం చేశారు కొత్తగా. బుల్లితెర అది హాబీ అండి, ఇదే మెయిన్. ఇది ఎప్పటికీ పుట్టినీళ్ళే, అది అస్తిల్లే, కొంచెం దాని మీద అభిమానం తక్కువ ఉంటుంది ఎంతైనా. కాబట్టి కృష్ణమూర్తి గారు అలాగే వారి సతీమణి రాధ గారికి కూడా నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన చాలా రోజుల తర్వాత చూశాను. ఆమెతో పాటు నడిపించిన విశాఖ ప్రకాష్, ఆవిడ కూడా చాలా బాగా, ఆవిడ కూడా మ్యారేజ్ అయిందని విన్నాను. నిజంగా ఆవిడ చేస్తున్నప్పుడు ఇందాక అక్కడ కూర్చుని ఎవరో ఏదో చెప్తూ ఉన్నారు. ఎవరది కింద? మీ అమ్మాయి? అరే బాబోయ్, రండి రండి. ఓకే, గివ్